మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మేందర్ రావు గారు గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, చూస్తుండగా 2025వ సంవత్సరం అయిపోయింది. నూతన ఆంగ్ల సంవత్సరం 2026లోకి అడుగు పెడుతున్నాం. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉండేదే వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా అని తెలుసుకోవాలనుకుంటారు. సో ముఖ్యంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ సంవత్సరం అంతా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు తులారాశి వారి యొక్క సంవత్సర ఫలితాలను చెప్పుకునే ముందు ఈ రాశి యొక్క ప్రత్యేకతలు కొద్దిగా చెప్పుకొని వారి యొక్క ఫలితాలు ఈ సంవత్సరంలో మాట్లాడుకుందాం. తులా రాశి అంటే, తులా అంటే త్రాసు, తక్కెడ. అంటే ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, రెండు సమంగా ఉన్నాయి లేదా తెలియజేసేది. అంటే న్యాయము, అన్యాయం అనొచ్చు, భార్య భర్త అని చెప్పచ్చు. ఇట్లా అన్నిట్లో ఎక్కువ తక్కువ అన్నిటినీ సమస్థానము సమంగా ఉందో లేదని తెలియజేసేటువంటిది ఇది. అందుకే న్యాయము అన్యాయం అని కాబట్టి న్యాయదేవ చేతిలో కూడా ఇది పెట్టుంటారు కోర్టులో. ఇక్కడ ఈ రాశిలోనే శనేశ్వరుడు ఉచ్చస్థితి పొందుతాడు. శనేశ్వరుడు అంటే ధర్మదేవత, కర్మకారకుడు. కాబట్టి ఇది ధర్మరాశి అని చెప్పచ్చు. ఇప్పుడు భార్య భర్త రెండు, ఒక వైపు భార్య, ఒక వైపు భర్త, ఇద్దరు అండర్స్టాండింగ్ ఉన్నారు లేదా, ఎవరు బాగున్నారు, ఎవరు బాగలేదు, ఇవన్నీ తెలియజేస్తుంది. అంటే దాంపత్యాన్ని తెలియజేస్తుంది. అంటే మేషరాశి కాలపురుషుడికి 7వ రాశి. కాలపురుషుడు అంటే కాలపురుషుడు 7వ రాశి తల, మేషం తల. అట్లా వృషభం భుజములు, గొంతు భుజములు, మిథునము చేతులు, కమ్యూనికేషన్ చెప్పాను కదా, మిథునం అంటే మన చేతితో చేసే పని. కర్కాటకం అంటే చెస్ట్, మరి సింహం అంటే హార్టు, కన్య అంటే కడుపు, తుల అంటే జెనెటికల్ ఆర్గన్స్. అంటే భార్యాభర్త చేసుకునే సంసారం యొక్క శక్తి ఇక్కడే ఉంటుంది. అందుకే దాంపత్యంలో ఈ తులారాశి లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తాయి. చిన్న చిన్న విషయాలకి వీళ్ళు కోపాలకు, పట్టింపులకు, పంతాలకు వెళ్ళిపోయేసి ఎక్కడికో తెచ్చుకుంటారు. తులా లగ్నం అంటే ఆటోమేటిక్ థంబ్ రూల్, వీళ్ళకు వైవాహిక జీవితంలో ట్రబుల్స్ ఉంటుందని చెప్పేయచ్చు. చిన్న విషయం కూడా అడ్జస్ట్ చేసుకోరు, చిన్న తప్పు ఉంటే కూడా అడ్జస్ట్ చేసుకోరు. పెద్దలు చెప్తే అది అంత చిన్న విషయానికి అడ్జస్ట్ చేసుకోకపోవడం ఏంది అంటారు. నాకు నచ్చదు. ఎక్కువగా సెకండ్ మ్యారేజ్ జరగడానికి, లేదు భార్యాభర్త దూరంగా అవడానికి, లేదు ఒకే ఇంట్లో ఉంటే కూడా వాళ్ళు దూరంగా ఉన్నంత ఫీలింగ్లో ఆ రూమ్లో ఒకరు ఈ రూమ్లో పడుకోవడానికి హెచ్చు తగ్గులు ఈ తుల అంటే. సరైన సంసార జీవితం లేకపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఈ రాశిలో పుట్టి, లేదా ఈ లగ్నంలో పుట్టితే ఈ ప్రభావం ఎక్కువ, రాశి కన్నా లగ్నం ప్రభావం ఎక్కువ. ఈ లగ్నంలో పుట్టి అన్యోన్య దాంపత్యంగా ఉంటే ఇంక వాళ్ళు నిజంగా భూమిపైన అదృష్టవంతులు. అంటే వీళ్ళ యొక్క దాంపత్య విషయాల్లో హెచ్చు తగ్గులు ఇటువైపు పేరెంట్స్, అటువైపు పేరెంట్స్ చూస్తూ ఉంటారు. చూడ చక్కగా ఉన్నారు, వీళ్ళెందుకు అన్యోన్యంగా లేరు అనేసి. చిన్నప్పటి నుంచి వీళ్ళ యొక్క హెచ్చు తగ్గులు పిల్లలు చూస్తూనే ఉంటారు. మా అమ్మ మనని ఎప్పుడు ఏదో ఒకదానికి గొడవలు పడుతూనే ఉంటారు అని వాళ్ళు చూస్తూనే ఉంటారు. వాళ్ళ కామన్ అయిపోతాయి కొంతకాలానికి. పిల్లల కోసం కలిసి ఉందాము, పిల్లల కోసం మనం పీటల పైన వాళ్ళ పరువు పరీక్షలు ఇంపార్టెంట్ కదా, తల్లిదండ్రి ఇట్లాంటివన్నీ ఇక్కడే తయారయ్యేది. తర్వాత ఇక్కడ ఈ రాశి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వీళ్ళు దీన్ని సెర్చ్ చేసుకుంటే చాలు, సింపుల్. ఇప్పుడు ఒక వాచ్ ఉంటుంది, ఒక బ్యాలెన్స్ ముళ్ళు ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి చూసి తెలుస్తుంది. చిన్న ముళ్ళే, అది పడిపోయినట్టే ఆడుతూ ఉంటుంది. కింద చూస్తే పడిపోతుందేమో అనిపిస్తుంది, కానీ 24 hours తిప్పుతుంది. దాన్ని బ్యాలెన్స్ ముళ్ళు అంటారు. సేమ్ మన మైండ్లో కూడా అలాంటి బ్యాలెన్స్ ముళ్ళు ఉంటుంది. దాన్ని మనం కరెక్ట్ బ్యాలెన్స్ లేదు, పడిపోతే పడిపోతుంది, లేదు కంటిన్యూ చేస్తే లైఫ్ టైం ఉంటుంది. ఆ సైకలాజికల్ బ్యాలెన్స్ వీళ్ళు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మంచి, వీళ్ళు ఎవరిని కేర్ చేయరు. ఎవరికైనా నచ్చకపోతే అది ఎవరైనా కావచ్చు, ఐక్యరాజ్యం అధ్యక్షుడు కానీ పక్కన అంటారు. అలా ఉంటుంది, అంత షార్ప్గా ఉంటుంది. మళ్ళీ తప్పు నేను చేయలేదు, నేను ఎందుకు కాంప్రమైజ్ కావాలి? ఇప్పుడు ధర్మదేవత ఏం చెప్తుంది? ధర్మంగా ఉంటుందండి. నేను ధర్మంగా ఉన్నాను, కానీ ఇప్పుడు దేశకాలమాన పరిస్థితులు తగినట్టు నటించడము, జీవించడము, పోషించడమే జీవితం. ఎవరితో నటించాలి? సమాజంతో. ఎవరితో జీవించాలి? భార్య పిల్లలతో. ఎవరిని పోషించాలి? కుటుంబాన్ని. సమాజాన్ని పోషించాలంటే అవుతుందా? కాబట్టి ఈ మూడే జీవితం. ఈ మూడిట్లో వీళ్ళు ఎక్కడ నటించాలి, ఎక్కడ జీవించాలో తెలుసుకుంటే చాలు. కుటుంబంతో, భార్యతో జీవించాలి. అన్నది మన భార్యే కదా, ఎదురుంటే మేము తిట్టలేదు కదా. అన్నది మన భర్తే కదా, ఏదో ఊరు నుంచి ఎవడో ఛార్జ్ పెట్టుకొచ్చి తిట్టలే కదా. మన భర్తనే మనం ఇంత దూరం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు
కొంతమంది చాలామంది అందాన్ని ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కాళికాదేవి ఉంటుంది, ఆమె జగన్మాతగా ఆరాధిస్తున్నారు. ఆమె నల్లగా ఉంది, కూరలు చాచుకొని ఉంది, ఐశ్వర్య లేదంటారా? మనకు ఎటువంటి రూపురేఖలు ఉన్నటువంటి భార్యని ఇవ్వాలో భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళే కాదు, ఎవరైనా సరే తన భార్య తప్ప ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ పురుషుల్లాగా కనిపించే విధంగా అప్డేట్ అయిపోవాలి. ఏ స్త్రీ అయినా సరే తన భర్త తప్ప మిగిలిన పురుషులంతా ఆడవాళ్ళలాగా చూడగలిగే విధంగా అప్డేట్ అయిపోవాలి. సమస్య ఉంది. ప్రలోభాలు ఎందుకు గురవుతారు? అసలు ఇలా ఎందుకు అప్డేట్ గారు? నా భర్త నల్లగా ఉన్నాడు, పుల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు అంటే అన్నీ చూసే కదా పెళ్లి చేసుకున్నాము. ఆ పెళ్ళైన తర్వాత కలర్స్ మారిపోతారా? మారరు కదా. కాబట్టి ఎవరి భర్త వాళ్ళకు హీరో, ఎవరి భార్య వాళ్ళకు హీరోయిన్. చూడగలిగే చూపుతో చూస్తే నిగ్రోలు కూడా అందంగా కనిపిస్తారు. చూసే విధానం తెలియకపోతే మహా అందగత్తి అయినటువంటి హీరోయిన్ కూడా నిగ్రోలాగానే కనిపిస్తుంది. చూసే విధానం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దాంపత్య రాశి అని చెప్పాను. భర్తను ఎలా చూడాలి, ఎలా ఆలోచించుకోవాలి, భార్యను ఎలా చూడాలి, ఎలా ఆలోచించుకోవాలి. ఎటువంటి సంసారం అనేది గోప్యమైనది, అది గోప్యమైనది. దాన్ని బహిర్గతం చేసుకోకూడదు. బహిర్గతం చేయాల్సిన కొన్ని ఉంటాయి, దాన్ని గోప్యంగా పెట్టకూడదు. కాబట్టి ఈ గోప్యత పాటించాలి. అందుకే మర్మావయవాలు అని చెప్పాను నేను, జెనెటికల్ ఆర్గాన్స్ అని చెప్పాను. మరి మనం బహిర్గతం చేసుకుని తిరుగుతారు ఎవరన్నా? ఇంతే, రహస్యం కూడా అంతే. సంసార ధర్మం అనేది అది గోప్యంగానే ఉంటుంది, దాని ఫలితం బహిర్గతం అవుతుంది. మంచి సంసారము, సంతోషము, పిల్లలు అంతా బహిర్గతం అవుతుంది. కాబట్టి ఈ రాశిలో ఎంతో అందుకే ధర్మదేవత ఇక్కడ ఉంది. ధర్మదేవతను మించిన దేవతలు ఎవరున్నారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు కూడా ఆ ముందు చేతులు కట్టుకోవాల్సింది. తప్పు చేస్తే ధర్మదేవత ముందు వాళ్ళు కూడా చేతులు కట్టుకోవాల్సింది. ధర్మానికి ఎవరైనా అతీతులు కాదు. ఎంతటి వారైనా కోర్టులోకి వెళ్ళి ఒక దేశ ప్రధాని కావచ్చు, ఇంకొకరు కావచ్చు, కోర్టులోకి వెళ్ళి ధర్మదేవత ముందు నిలుచుకుంటున్నారు వాళ్ళు. అది ధర్మ రాశిది. ఇది ఈ తులారాశి వాళ్ళకు మనం ఈ సంవత్సర ఫలితాలు చెప్పే ముందు చెప్పినటువంటి ప్రత్యక్షమైనటువంటి విషయాన్ని మనం తెలియజేసాము. ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్లకు అనుకూలించేటువంటి గ్రహము ఈ రాశిలోని శనేశ్వరుడు ఉచ్చ పొందుతాడని చెప్పాను. అతను 6వ ఇంట్లో ఉన్నాడు, అది ప్లస్ పాయింట్. 5వ ఇంట్లో రాహు ఉన్నాడు, ప్లస్ పాయింట్. లాభంలో కేతు ఉన్నాడు, ప్లస్ పాయింట్. 9లో గురువు ఉన్నాడు, ప్లస్ పాయింట్. ఈ కాలసర్ప దోషము అనేది ఒకటి ఏర్పడుతూ ఉంది. దానివల్ల వీళ్ళకు 60% బెనిఫిట్, 40% మైనస్, లేదు 70 కూడా వస్తుంది. కాలసర్ప దోషం రాహుకేతుల మధ్యలోనే ఉన్నాయి. ఎందుకు 70% వరకు నేను బెనిఫిట్ అన్నానంటే ఈ రాశిలో స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి నక్షత్రం రాహుదే. నక్షత్రాల్లో స్వాతి నక్షత్రం తెలియని లేరు. ఆ నక్షత్రం అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఎవరికి దోషం లేదు. బిడ్డ పుట్టిన టయానికి ఎవరికి చెడ్డదంటే ఈ నక్షత్రం ఎవరికి అందరికీ మంచిది. ఈ స్వాతి నక్షత్రంలో పడేటువంటి వర్షాలు కూడా అద్భుతమైనవి, తడిస్తే కూడా మంచిది. ముత్యాలు తయారది అప్పుడే. స్వాతి ముత్యం లాంటి మనస్తత్వం నాదే అంటూ ఉంటారు. అద్భుతమైన నక్షత్రం అది. ఆ నక్షత్రం నరసింహస్వామి పుట్టాడు. మనం తినే తేనె, కాఫీ స్వాతి నక్షత్రమే. కమ్మటి పదార్థాలంతా స్వాతి నక్షత్రం. వినడానికి ఆ నక్షత్రం పేరు చెప్తుంటే అంత అద్భుతంగా ఉంటుంది. స్వాతి నక్షత్రం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే వాళ్ళకు లేని అదృష్టం కలిసి వస్తుందంటారు. నక్షత్రానికి అమ్మాయిని తీసుకునేచ్చు, ఇంకా ఆ అమ్మాయికి ఒళ్ళంత నగలు వేసి తీసుకొచ్చుకునేచ్చు అని ప్రాచీన కాలంలో నానుడి. ఆ నక్షత్రానికి అంత ఇది ఉంది. ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు? రాహువు. ఈ రాశి ఎవరిది? శుక్రుడిది. శుక్ర రాహువులు ఎవరు? గురు శిష్యులు. వీళ్ళిద్దరు కలుస్తున్నారు 5వ ఇంట్లో, అంటే పంచమ స్థానంలో. కాకపోతే పితృదోష ప్రభావం అయితే ఎక్కువ ఉంది. పితృదోష ప్రభావం ఉంది. కులదేవతను ఖచ్చితంగా ఆరాధించాలి. కులదేవత ఆరాధన చేసేవాళ్ళు జ్యోతిషం అవసరం లేదు. టైంపాస్ కావాలంటే ఆ జోసిడు ఎలా చెప్తున్నాడు, ఈ జోసిడు ఎలా చెప్తున్నాడు అని కాబట్టి చూడొచ్చే కానీ వీళ్ళు చెప్తున్నది మనకేదవుతుంది కానీ భయపడాల్సిన అవసరం లేదు. కులదేవతని మన ఇంటి దేవత, మన కోసం ఉన్న దేవత, మనల్ని కాపాడడం కోసం ఉన్న దేవత. ఇంకా పట్టుకున్నప్పుడు ఇంకా అందరూ దేవతలు పనిచేస్తారు. కాబట్టి కులదేవత ఆరాధన చేయాలి, గరుడారాధన చేసుకోవచ్చు. ఒక విధంగా వీళ్ళకి మృత సంజీవిని యోగం కూడా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకు మృత సంజీవిని యోగం అంటే ఎలా ఉంటుంది? శుక్రుడు మృత సంజీవిని విద్య తెలిసిన వాడు శుక్రుడు. చనిపోయిన వాళ్ళని మళ్ళీ బతికించేది. కరోనా రాని ఇంకా ప్రపంచం అంతా కూడా ఎవరు చనిపోతుంది, ఆడవాళ్ళు చనిపోయారు, వీళ్ళ మీద వీళ్ళకేం కాదు. ఒకవేళ వీళ్ళకే కూడా రాని చివరి నిమిషంలో కోలుకొని మళ్ళీ బయట వచ్చేస్తారు. చచ్చిపోతున్నప్పుడు బయటకు పోయినాడు అంటారంట. అది మృత సంజీవిని. చివరి వరకు వెళ్ళినా వచ్చేస్తారు. ఏట్లో కొట్టుకోమని ఆ పక్కన చెట్టు దొరుకుతుంది, దాన్ని పట్టుకుని బయటకు వచ్చేస్తారు. అది మృత సంజీవిని యోగం అంటే. అది శుక్రుడు, రాశ్యాధిపతి శుక్రుడు. రాహు కూడా ఇస్తారు. రాహు కలియుగానికి అధిపతి. కలియుగం ఎవరి చేతిలో ఉందంటే రాహు చేతిలో ఉంది. అది పెద్ద హిస్టరీ. మనం మా సంవత్సర ఫలితాలు చెప్తున్నాం, సపరేట్గా ఉంటే వీడియో చేయొచ్చు. రాహు కింగ్ ఆఫ్ ద కలియుగం. ఆ నక్షత్రం
4 పాదాలతో సంపూర్ణంగా స్వాతి నక్షత్రం ఈ రాశిలో ఉంది. కాబట్టి 5వ ఇంట్లో ఉన్నారు కాబట్టి, కోణ స్థితిలో ఉన్నాడు కాబట్టి, లక్ష్మీ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్లకు పంచమ స్థాన దోషం రాదు. 6వ స్థానంలో పంచమాధిపతి ఉన్నాడు, శని బ్రహ్మాండంగా ఉన్నాడు, లాభంలో కేతు ఉన్నాడు, భాగ్యంలో గురువు ఉన్నాడు. మ్యాచ్ విన్నింగ్ షాట్ పడేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ముఖ్యంగా గురుగారు ఈ ఇయర్లో చూసుకుంటే మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటే? విద్యార్థులు బాగానే ఉంటుంది. ఈ విద్యార్థులు ఎట్లా అంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు హోన విద్యా ప్రవీణులు అవుతారు. హోన విద్య అంటే స్వతహాగా ఏకసంతాగ్రహాలు కావడము, తక్కువ స్థాయి నుంచి ఎక్కువ స్థాయికి పికప్ అయిపోవడము. వీళ్ళకు క్వాలిఫికేషన్ అంటే వీళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానమే. వీళ్ళు చదువుకి వీళ్ళు చేసే పనికి సంబంధం ఉండదు, అతీతమైన టాలెంట్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళకి రన్న ఐడియాలు వీళ్ళకి వస్తూ ఉంటాయి, అట్లా ఉంటుంది. కాబట్టి హోన విద్యా ప్రవీణులు కాబట్టి విద్యార్థులు బాగానే ఉంటుంది. ఈ స్వాతిలో పుట్టిన వాళ్ళు ఎవరు? సాక్షాత్ నందమూరి తారక రామారావు, దాసరి నారాయణరావు స్వాతి నక్షత్రంలో పుట్టారు, తులారాశి. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తులారాశి ప్రభావితం ఉంది. ఆయన చిత్తాలో పుట్టాడు, చిత్తా నక్షత్రం తులారాశిలో ఉంది, కన్యారాశిలో ఉంది. కళలకు గొప్ప గొప్ప కళాకారులకు, ప్రపంచాన్ని శాసించేటువంటి వాళ్ళంతా గొప్ప గొప్పలు తులారాశిలో పుడతారు. అందుకే వాళ్ళు ధర్మబద్ధమైన ఎన్నో పాత్రలు వేసి రంజింపు చేశారు. కాబట్టి విద్యార్థులు బాగానే ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు విద్యార్థులైనా ఎవరైనా వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉంటుంది, ఏదో ప్రత్యేకమైనటువంటి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక ప్రత్యేకత, ఒక స్పెషాలిటీ, ఒక రికగ్నైజేషన్ ఉంటుంది. నా స్వాతి నక్షత్రమే, నేను తులారాశి. నా క్వాలిఫికేషన్ నేను జ్యోతిష్యం. రాహు అంటే జ్యోతిష్యం, రాహు అంటే శాటిలైట్స్, పరిశోధన, శాస్త్రవేత్త అంటే రాహువే. జ్యోతిష శాస్త్రవేత్త కదా, మరి నాకు జ్యోతిషం వచ్చింది. మేము నాన్ బ్రాహ్మిన్స్, మరి నాకు ఎలా వచ్చేసింది జ్యోతిషం? రాహు అనుగ్రహించాడు, అంతే. కాబట్టి ఇలా ఉంటుంది, విద్యార్థులు బాగుంటుంది. వివాహం జరిగి ఎవరికైతే సంతానం లేదో వారికి సంతాన యోగం ఉందంటారా ఈ ఇయర్లో? సంతాన యోగం ఉంటుంది, ఎందుకంటే సంతానకారుడు భాగ్యంలో ఉన్నాడు, పంచమంలో రాహు ఉన్నాడు. పంచమ రాహు మంచోడే, కొంచెం తెలివైనటువంటి సంతానం ఇస్తాడు. పుట్టగానే వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ అంతా చాలా హైపర్ యాక్టివిటీ అంటారు చూడండి. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా పెద్ద పెద్ద స్టేజ్లు ఎక్కి ఏదో చేస్తుంటారు. అది ఏదైనా కావచ్చు, ఒక డ్యాన్స్ కావచ్చు, ఒక స్పీచ్ కావచ్చు, ఇంకొక పాటలు పాడడం కావచ్చు. ఇంత చిన్నపిల్లలు ఎలా పాడుతున్నారు అంటే ఏకసంతాగ్రహంలో నుంచి ఆ రాహు అది ఇస్తాడు. 5వ స్థానం సంతాన స్థానం ఉన్నాడు కాబట్టి రాహు యాంప్లిఫైయింగ్ ప్లానెట్ అని చెప్పి నేను అంటే వెదజల్లుతాడు. ఆయన సంతాన స్థానం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ భావాన్ని ఇంకా ఎక్కువగా ఇచ్చేస్తాడు. కాబట్టి వీళ్ళకు రాహుకాలం కూడా కలిసి వస్తుంది. రాహు శుభకార్యమైనప్పుడు రాహుకాలం కలిసి వస్తుంది. సిల్వర్ కలర్, మెరూన్ కలర్, యాష్ కలర్, గ్రే రిలేటెడ్ కలర్స్ ఇవన్నీ కలిసి వస్తాయి. తేనె, కాఫీ ఎక్కువ తీసుకోవచ్చు, బాగుంటుంది. అదేవిధంగా పులిహోర బాగా తినచ్చు, సుబ్రహ్మణ్య ఆరాధన, కంచి కామాక్షి ఆరాధన బాగా చేయొచ్చు. ఇది రాష్ట్ర వాళ్ళకు స్పెషాలిటీస్ ఎక్కువ. అలాగే గురుగారు ఈ సినీ రంగాల వారికి అలాగే రాజకీయ రంగంలో వారికి ఎలా ఉండబోతుందంటారు? రాజకీయ రంగంలో అంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు రాజకీయ సలహాదారులుగా బాగా పనిచేస్తారు. వీళ్ళు ముఖ్యంగా వాచ్ కట్టకూడదు, వాచ్ డిజిటల్ వాచ్ కట్టాలి. ముళ్ళు, పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, సన్న ముళ్ళు వాచ్ కట్టకూడదు. వీళ్ళు డిజిటల్ వాచ్ నెంబర్లు ఇలా పడుతూ, అది రాహు. ముండ్లు ఉండి తిరుగుతుంటే సూర్యుడు వీళ్ళకి పాపగ్రహం, పాప యొక్క సంబంధం వస్తువు వీళ్ళు కట్టకూడదు. డిజిటల్ వాచ్ కట్టచ్చు, బాగుంటుంది, టైం కలిసి వస్తుంది. లేదంటే వాల్ క్లాక్స్ శివాలయంలో కానుక గిఫ్ట్గా పెడతా ఉండొచ్చు, టైం కలిసి వస్తుంది. ఏదైతే కలిసిదో ఆ వస్తువును మనం ఇవ్వాలి, కలిసి వచ్చేదాన్ని స్వీకరించాలి. అదే రాజకీయ రంగంలోనూ వీళ్ళు ఇది కళారంగం అని చెప్పేసిన మనిషి జీవితంలో ప్రతి ఒక్కటి ఒక కళే కదా. కాబట్టి కళారంగానికి నిలయం ఇది. కాబట్టి ఏ కళలోనే వీళ్ళు రాణిస్తారు. ఇండివిజువాలిటీ ఎక్కువ అని చెప్పాను, అది కాకపోతే ఇది కాకపోతే జీవితంలో దూరేస్తారు. పూర్ణ విద్య అంటే స్వతహాగా నేర్చుకునేస్తారు. కాబట్టి వీళ్ళకు ఈ రాష్ట్రంలో అన్ని రంగాల వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది, సంపూర్ణంగా ఇది చెప్పొచ్చు. రైతులకు ఎలా ఉండబోతుంది ముఖ్యంగా? రైతులకు ఎత్తుకుంటే మినుముల పంట, నూగుల పంట, నలుపు రంగు రిలేటెడ్, బ్లాక్ రిలేటెడ్, బూడిద రంగు పంటలు ఇట్లాంటివన్నీ బాగా చేయొచ్చు. అంటే ఆ లీవ్స్ అంటే ఆకులు, ధాన్యాలు ఈ కలర్స్ ఏదైతే కలిసి వస్తాయో ఆ కలర్స్లో ఉన్నవన్నీ చేసుకోవచ్చు. ఇక మట్టి కూడా అలాంటి రంగులు ఉంటాయి, ఎరుపు రంగు మట్టి, నల్ల మట్టి ఇట్లంతా అంటుంటారు కదా. ఆ విధమైన మట్టి ఉన్న వాళ్ళకు కూడా బాగా పంటలు కలిసి వస్తాయి. తుల అంటేనే వ్యాపారం, ప్రపంచ వ్యాపారం అంతా తులారాశిలో ఉంటుంది. కాబట్టి వీళ్ళకి వ్యాపారస్తులకు బాగుంది.
బాగుంది, చక్కగా ఉంది. గురుగారు ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ ఇయర్ మొత్తం బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? వీళ్ళకు రాశ్యాధిపతి శుక్రుడు యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుందంటే తిరుచానూరు, పద్మావతి అమ్మవారు ఉన్నారు కదా, అక్కడ శుక్రగ్రహ ప్రభావం ఎక్కువ ఉంది. అక్కడ తరచూ వెళ్ళొస్తూ ఉంటే ఈ రాశి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రాహు ప్రభావం ఎక్కువ ఎక్కడ ఉంటుంది, శ్రీకాళహస్తి వెళ్ళొస్తుంటే వీళ్ళ రాహు యాక్టివేట్ అవుతుంటాడు. అక్కడ వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. ఇతర ఈ పూజలు ఆ పూజలకి డబ్బు ఉండిలో వేసేయండి. ఆలయాభివృద్ధికి మనం పాటుపడాలి కాబట్టి. అదేవిధంగా శుక్రుడి యొక్క ప్రభావము శ్రీరంగం, తమిళనాడు శ్రీరంగం ఉంది. శ్రీరంగం టెంపుల్ శుక్రగ్రహ ప్రభావంలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి పుణ్యక్షేత్రం నిద్ర చేయాలంటారు. అక్కడ పోయి నిద్ర చేయడం వల్ల మన నెగిటివ్ లాగేస్తుంది, క్షేత్రం పాజిటివ్ లోడ్ అయిపోతుంది. నెగిటివ్ వదిలేసి పాజిటివ్ లోడ్ చేసుకొస్తాం. ఇట్లా గ్రహాలకు సపరేట్గా ఆలయాలు ఉన్నాయి. తిరుమల చంద్రుడు, రాహుకేతులు కాళహస్తి, శుక్రుడు తిరుచానూరు, బుధుడు మదురై, కుజుడు అరుణాచలము, ఇంకెవరున్నారు, శనేశ్వరుడు తిరునల్లారు, ఇంకెవరున్నారు మనకు మిగిలిన్నారు, చంద్రుడు వచ్చేకాడికి తిరుమల చెప్పేస్తాం. రవి వచ్చేకాడికి మనకు నంజాల అంటే మహానంది యాగంటి. నందీశ్వర బలం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ రవి బలం బాగుంటుంది. లేదంటే ప్రాచీన శివాలయము. ఇవి నవగ్రహ యాక్టివేషన్ పాయింట్స్. ఎవరికి ఏ గ్రహం అనుకూలమో ఆ గ్రహానికి ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన టెంపుల్కి వెళ్ళి అక్కడ ఎక్కువగా బ్రీతింగ్ చేసి ఉండి స్పెండ్ చేసి రావడం వల్ల నెగిటివిటీ పోతూ ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చినప్పుడు నాకు మంచి జరుగుతుంది అంటారు. అదే సీక్రెట్. ఇది గురుగారు ఓవరాల్గా 2026లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.